ప్రభాకర్ గారు ఆర్టిస్ట్ కాదు, యాక్టర్ కాదు. సో యాక్టర్ కాదు, సడన్ గా వచ్చారు మర్యాద రామన్తో. ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు ప్రభాకర్ గారు? డిపార్ట్మెంట్ అంతే. ఓకే, సో మీరు ఇందాక అన్నట్టు హైట్ వల్ల ఒకప్పుడు నేను ఇన్సల్టింగ్ గా ఫీల్ అయ్యానండి, అందరిలో నేను ఒక్కడే సపరేట్ గా కనిపిస్తున్నానని. బట్ ఇండస్ట్రీకి వచ్చాక మీ హైట్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే కొన్ని సార్లు అనిపిస్తుంది కొంచెం 6 ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. ఎందుకంటే కొందరు హీరోస్తో కాంబినేషన్ మ్యాచ్ అవ్వదు, దొరకదు. యాక్చువల్గా నాకు ఈ మూవీ సో మీకు ఎవరితో యాక్ట్ చేయాలని ఉంది? ఇప్పటికే నేనంటే చిరంజీవి గారితో చేయలేదు, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసాను సార్. ఇప్పుడు చిరంజీవి గారితో చేయలేదు, రజనీకాంత్ గారితో చేయలేదు. కానీ క్యారెక్టర్ టైం బాగుండాలండి సినిమా ఇండస్ట్రీలో. సినిమాలో చదువు పెద్ద లేదు, అండ్ చదువు ఉంది, డిగ్రీ వరకు ఇంట్రెస్ట్ లేదు. సారీ, చదువు అంటే మీరు చదువుకోలేదు అంటే ఇంటర్ తర్వాత డ్రాప్ చేశారేమో అనుకో. ఇంటర్ ఓకే. ఎవరు చూసారు? మర్యాద రామన్కి ఎలా వచ్చారు? కొంచెం పుట్టి కదా అందులో మగధీరాలు మ్యాచ్ అయితే కావు. సో యాక్టింగ్ క్లాసెస్కి మేము పంపించారు రాజమౌళి గారు. అవునండి. సో అక్కడికి వెళ్ళడం, యాక్టింగ్ చేయడం అదంతా కొత్తగా ఉంది కదా, కొత్త ప్రపంచం. యాక్చువల్గా ఇది మీకు చెప్పాలి, ఇది యాక్టింగ్ అంటే నాకు ఫస్ట్ బేసిక్గా అంటే ఒక్కొక్క మనిషితో ఒక అవలక్షణం ఉంటుంది అంటారు కదా. అవును. అంటే ఒకటి గుడ్ క్వాలిటీస్ ఉంటుంది, కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి. నాకు గుడ్ క్వాలిటీస్ ఏంది నా పర్సనాలిటీ. అవును. బ్యాడ్ క్వాలిటీస్ ఏంటంటే నాకు అంటే నేను మీరు నమ్ముతారో నమ్మరు, సో మగధీర రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో చూసారా మీ ఇంట్లో వాళ్ళు? మేము దాంట్లో నేను కనపడను, మగధీరలో నేను అసలు కనపడదు. ఏదో చిన్న చిన్నగా ఆడాడ నేను చూసి ప్రభా కర్రు రాదు ఇంకా. సో ఫస్ట్ టైం మీరు అది అర్థం చేసుకొని ఒక సీన్లో ఇన్వాల్వ్ అయ్యి చేసింది ఎప్పుడు? టైం ఏమి లేదు, మర్యాద రామన్న కూడా టార్చర్, నాకు భయము అసలు. షూటింగ్ రేపు ప్రభాకర్ రేపు నుంచి షూటింగ్ స్టార్ట్ అన్నారు. నైట్ నిద్ర రాలేదు అసలు, టెన్షన్ సార్. ప్రభాకర్ అంటే గుండె స్పీడ్ హై స్పీడ్లో వెళ్ళిపోయేది, అర్థమయ్యేది కాదు. నేను యాక్షన్ అంట, యాక్షన్ అన్నప్పుడు ఆ ఫ్యాన్ చూడు, ఫ్యాన్ ఉంది పైన, ఫ్యాన్ ఉంది. యాక్షన్ అన్నప్పుడు ఫ్యాన్ చూడు, ఇక్కడ చూడు అన్నాడు. అంతే వచ్చింది రియల్ గా, అదే కరెక్ట్ అనిపించింది నాకు. అలా ఈ పిచ్చిన సీన్లు చాలా ఉన్నాయి నాకు. బాహుబలికి వచ్చేసరికి ప్రభాకర్ పాత ప్రభాకర్ కాదు. అంతకుముందు మీరు నా ఇంటర్వ్యూ ఏదైనా చూస్తే అంతకుముందు అస్సలు వచ్చేది కాదు, మీ క్వశ్చన్కు నా ఆన్సర్కు సంబంధమే ఉండేది కాదు. లేదు మీరు చూడండి ఒకసారి, మర్యాద రామన్న తర్వాత ఒక్క ఇంటర్వ్యూ దొంగాటకు ఒక్కటి చేసిన నేను, దొంగాటకు ఒక్కటే, అది కూడా ప్రమోషన్కి రాని ప్రభాకర్ని మర్డర్ చేసిన మంచు లక్ష్మి. దొంగాటకు చాలా మంచి క్యారెక్టర్ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది అండి. మీరు మంచు లక్ష్మి గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మరి వంశీ డైరెక్టర్ వర్క్ ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. అరే వర్క్ ఎలా అనిపించింది అంటే చాలా హ్యాపీగా ఉంది. లే నిజం చూడండి మీరు, అసలు వర్క్ ఎలా అనిపించింది అంటే హ్యాపీగా ఉండదు ఏంటి రాదు. మీ గురించి కొంచెం చెప్పండి, ఆయనతో జర్నీ చెప్పండి మీరు. నేను ఓపెన్గా ఒక విషయం షేర్ చేయాలి. నేను ఒక 7 మంది హీరోలకు ట్రైనింగ్ ఇచ్చాను. నేను నా దగ్గర ట్రైన్ అయింది కూడా వాళ్ళు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పలేదు. అంటే ఈయన చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. దాసరి నారాయణరావు సార్ ఒకసారి చెప్పాడు, హాయ్ డ్రీమ్ వ్యూయర్స్, ఇవాళ మీకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చాను. ఈయనకి నార్మల్ పేరుతో కంటే ఆయన సినిమా పేరుతో బాగా గుర్తుపట్టచ్చు. మీకు కొన్ని ఫ్యూ నేమ్స్ చెప్తాను ఆయన గురించి. బైరెడ్డి, లేదా కాలకేయ, ఆర్ కన్యప్పన్, కుంభకోణం కన్యప్పన్. సో మీకు తెలిసిపోయి ఉంటుంది. ప్రభాకర్ గారు ఉన్నారు అంతా. హలో అండి. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? సూపర్. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కాలకేయ ప్రభాకర్ అంటే టక్కని గుర్తొచ్చేస్తారు. అవునండి. అండ్ మీ ఒరిజినల్ ఫేస్తో కాదు, ఆ స్కార్లు, ఆ బ్లాక్, ఆ కన్ను ఒకటి, అదే
దాంట్లో ఎవరు ప్రభాకర్ అందులో బ్లాక్ గా ఉన్నాడు చూడు అసలు ఆ expression చిన్నపిల్లలందరికీ మాత్రం చిన్నపిల్లలు అందులో అంకుల్ బ్లాక్ గా ఉంటాడు చూడు అసలు అంకుల్ ఈయన అలా చెప్తా ఉంటుంది. నైస్. చిన్నపిల్లలు గుర్తుపెట్టడం అంటే మీరు ఎక్కడికైనా మాల్స్ లో వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా గుర్తుపడుతుంటారు చిన్నపిల్లలు మీ దగ్గరికి వస్తూ ఉంటారా? చాలా మంది చిన్నపిల్లలు బాగా గుర్తుపడతారు. అంటే పెద్దోళ్ళు ఎలాగో మర్యాద రమ్మన్న ఇవన్నీ నుంచి ఈజీ గుర్తుపడతారు. చిన్నపిల్లలు బాగా గుర్తు అంటే చిన్నపిల్లలు ఎందుకంటే అందరు ఇమిటేట్ చేసినారు అది. ఓకే. అంటే ప్రతి ఇంట్లో పిల్లలు ప్రాక్టీస్ అది ఆ నిమ్డా అది ఆ పిల్లలకు బాగా ఎక్కింది. అది గ్రేట్ అసలు. పెద్దవాళ్ళు గుర్తుపట్టడం కానీ చిన్నపిల్లలు గుర్తుపెడుతుంటే చిన్నపిల్లలు గుర్తుపడితే మనకు లైఫ్ ఎక్కువ. నిజమండి. అంటే ఇప్పుడు జనరేషన్ దొరికింది. గుడ్ గుడ్ గుడ్. సో ప్రభాకర్ గారు ఆర్టిస్ట్ కాదు, యాక్టర్ కాదు. సో యాక్టర్ కాదు, సడన్ గా వచ్చారు మర్యాద రామన్తో. ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు ప్రభాకరన్ గారు? నేను ఖాళీ అయినప్పుడు అంటే నేను పోలీస్ జాబ్ సర్చింగ్ హైదరాబాద్లో రైల్వే పోలీస్, ఆర్మీ అండ్ ఎనీ డిపార్ట్మెంట్ అంతే. ఓకే. అదే టార్గెట్. ఓకే, డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలని టార్గెట్ అదే. మిమ్మల్ని చూసి నా క్వశ్చన్ ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. మీకు సిబ్లింగ్స్ ఉన్నారు ఎవరు? అన్న, తమ్ముడు కానీ, అక్క, చెల్లి? అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే వాళ్ళ పర్సనాలిటీలు ఎలా ఉండే ఊహించుకుందామని. నేను మా ఇంట్లో నేను ఒక్కనే ఎక్కువ హైట్. అవునా? మీ ఎవరు ఎవరున్నారు? అన్న, చెల్లి, అక్క ఉంది. అక్క మంచి హైట్. తమ్ముడు కూడా ఇప్పుడు తమ్ముడు ఆర్మీ. ఓకే. తమ్ముడు ఎలా ఉంటాడు పర్సనాలిటీ? మీలాగే మంచి హైట్. అంటే నాకు కొంచెం తక్కువ ఉంటాడు. ఓకే. బట్ హైట్ అంటే మా ఫోర్ ఫాదర్స్ అటు నుంచి ఉన్నారు. ఓకే. ఫాదర్, గ్రాండ్ ఫాదర్ అటు మా అమ్మ సైడ్, మా ఇక్కడ డాడీ సైడ్, టూ సైడ్. మా మిస్సెస్ సైడ్ కూడా మంచి హైట్. నైస్. సో 6'4" మీ హైట్. సో 6'4" ఇండస్ట్రీలో మీదే హైట్ అనుకుంటా, తెలుగు ఇండస్ట్రీలో. హైట్ ఏంటంటే మీరు నన్ను ఒకప్పుడు హైట్ అంటే చాలా బాధపడాను. ఓకే. నేను ఇంటర్ చేసేటప్పుడు హైట్ గురించి మాట్లాడే అసలు నేను అందరిలో అందరు ఈ హైట్ ఉంటారు, నేను కొన్ని నా గీడికి ఉంటారు అందరూ ఇంతే, నేనే హైట్ మరీ ఎక్కువ హైట్. నాకు రకంగా ఉండేది ఇది ఇలా చూసేది అందరు నేను జీవితం నేను ఒకే అందులో మరీ స్లిమ్గా ఉన్నాను. సన్నగా అంటే ఇప్పుడు దాన్ని స్లిమ్ అంటున్నాం మనం, అది ఇప్పుడు ఫ్యాషన్ కానీ అప్పుడు బక్కగా ఉన్నారు అనేది అది ఇన్సల్టే. అప్పుడు ఇప్పుడు స్లిమ్ గా ఉంటే బాగా మెయింటైన్ చేస్తాడు బాడీ అంటారు. అప్పుడు ఏ లావు కావాలని అది ఉండేది. బట్ అప్పుడు జెండాకర్ర లాగా కనిపించేది, ఇప్పుడు సన్నగా కనిపించేది కదా. నేను అసలు నేను చేసింది వికారాబాద్ కాలేజ్, బయటికి ఇలా వచ్చి చూసేది ఎవరన్నా వస్తే నేను రోడ్లు వెళ్తుంటే హైట్కు అసలు అది ఇన్సల్ట్, చాలా ఇన్సల్ట్ అనిపించింది నాకు. కాలేజ్లో కూడా అంతే. నేను కాలేజ్కి వెళ్ళింది కూడా తక్కువనే, చాలా తక్కువ వెళ్ళింది. అప్పుడు హైట్ చాలా ఇన్సల్ట్ ఫీల్ అయింది నేను, ఎక్కడ బయటకు వెళ్ళేది కదా అది. ఇప్పుడు బాహుబలి చేసేటప్పుడు హైట్ కొంచెం ఒక 3 inches 2 inches ఉంటే బాగుండే అని ఫస్ట్ వచ్చింది. బాహుబలి షూటింగ్ వచ్చింది ఇంకో 2-3 inches ఉంటే ఇంకా బాగుండేది కదా అని ఆ క్యారెక్టర్ కు. మన ఇండియాలోనే నార్మల్ హైట్ ఇలా ఉంటుంది, బట్ బయట స్టేట్స్కి బయట కంట్రీస్కి వెళ్తే వాళ్ళకి నార్మల్ హైట్ 6'2" అంతే. ఇప్పుడు పంజాబ్ సైడ్ వెళ్ళినా కూడా వాళ్ళంతా, ఈవెన్ పంజాబ్ సైడ్ వెళ్ళినా కూడా వాళ్ళకి నార్మల్ హైట్ అంటే 6తో స్టార్ట్ అవుతుంది. అవునవునవును, అంత 6 అంటే కామన్. ఇప్పుడు ఇక్కడ మా సైజు డ్రెస్సెస్ దొరకాలంటే కష్టమే జర, అక్కడ ఈజీ. ఓకే. ప్రాపర్ ఏదండి మీది? ఎక్కడ నుండి మీరు? ఇక్కడండి కొడంగల్. అంటే యాక్చువల్ హస్నాబాద్, ఇక్కడ నుంచి 100 kilometers హైదరాబాద్ నుంచి. ఓకే ఓకే. సో సినిమాలో చదువు పెద్ద లేదు, అండ్ చదువు ఉంది, డిగ్రీ వరకు ఇంట్రెస్ట్ లేదు. సారీ, చదువు అంటే మీరు చదువుకోలేదు అంటే ఇంటర్ తర్వాత డ్రాప్ చేశారేమో అనుకో. ఇంటర్ ఓకే ఓకే ఓకే. డిగ్రీ కంప్లీట్ చేశారు. ఓకే, డిగ్రీ డిస్కంటిన్యూ చేసి అండ్ మీ జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఎవరు చూసారు? మర్యాద రామన్కి ఎలా వచ్చారు? ఏదో షూటింగ్ జరుగుతుంటే ఇట్లే సడన్గా ఒక ఫ్రెండ్ త్రూ వెళ్ళినా, వేణు అనే ఫ్రెండ్ త్రూ కనిపించింది. ఒక అతిథి అనేది ఒక చిన్న క్యారెక్టర్ కనిపించింది, అంటే చిన్నది, మరీ చిన్నది. ఆ టైంలో ఖాళీ కదా, ఖాళీ జిమ్ దగ్గర ఉండి ఇలా సెలెక్షన్ ఉంది ఇలా అంటే వెళ్తే నా హైట్ ఎక్కువ ఉంది, అందులో విలన్ కొంచెం పొట్టి కదా, అందులో మగధిరాలు మ్యాచ్ అయితే కావు. బట్ ఓకే, నేను ఇప్పుడైతే లేదు ఆప్షన్, బట్ ఉంటే చెప్తాను అంటే రాజమౌళి గారు వీళ్ళందరినీ చూడొచ్చు అన్నట్టు. కానీ నేను యాక్టింగ్ వైజ్ యాక్చువల్ లేదండి నాకు, అప్పుడు కూడా లేదు. ఇప్పుడు యాక్టర్ కావాలి అది లేదు. వెళ్తే టైం పాస్ అవుతుంది, ఇంట్లో రూమ్లో ఖాళీ
బ్యాచులర్ ఖర్చులోకి వస్తాయి యా మెయిన్ పాకెట్ మనీ అన్నట్లు అదే అదే ఆ మైండ్ సెట్ తప్ప ఓ యాక్టర్ కావాలి అవన్నీ ఏం లేదు నేను ట్రై చేసింది ఒకటి ఏం లేదు ఆ తర్వాత ఆయన ఫోన్ చేసి వచ్చింది ఉంది ఖాళీ ఉంది వచ్చేయి నువ్వు అంటే రాజస్థాన్ వెళ్ళాము ఓకే రాజస్థాన్ వెళ్తే రాజమౌళి గారికి ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన పరిచయం చేపిస్తారు అక్కడ ఓకే ప్రతి ఇప్పుడు ఈ ఆర్టిస్టులు తీసుకొచ్చిన సో మీది మర్యాద రామన్నకు ముందు సెలెక్ట్ అయింది మీరు ఇది మగధీరాకి మగధీర ఓకే అంటే ఖాళీ ఉన్నందుకు ఇప్పుడు ఎంచిపోయిన ఉంటారు కదా యా యా కొంచెం ఫిజిక్గా బాగున్న వాళ్ళు తీసుకుంటారు కదా దాంట్లో వెళ్ళిన ఒక 10 మంది 12 మంది ఉన్నారు అందరు లైన్గా నిల్చోబెట్టినారు రాజమౌళి గారు రామ మేడం ఇద్దరు బయటకు వచ్చి హోటల్లో నుంచి అందరిని చూస్తూ చూస్తూ ఒక సెకండ్ నా దగ్గర కొంచెం ఎక్కువ స్టే అయింది లుక్ ఎక్కువ స్టే అయ్యి ఈ మేడం ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారు తర్వాత వెళ్ళిపోయాను అప్పటికే మీరు బాడీ అంతా బిల్డప్ చేసి నేను అంటే నేను ఆర్మీ నేను అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ట్రై చేయాను నేను ఫిజిక్స్ ఫస్ట్ నుంచి బాగా నేను 7th క్లాస్ నుంచి ఎక్సర్సైజ్ ఓకే రెగ్యులర్ ఫిజికల్గా బాగుంది అంటే మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా మీ ఫాదర్ ఏం చేశారు సీనియర్స్ ఉన్నారు ఓకే ఓకే మా కన్నా శంషీర్ అన్న అని మా ఊళ్ళో వాళ్ళు అంటే మంచి బాడీ బిల్డర్స్ బాడీ మంచి అంటే వాళ్ళ చూసి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి inspire మీరు అయ్యి ఓకే కొంచెం మనం కూడా ఇలా ఉందని అండ్ అలా అందులో షార్ట్ పుట్ డిస్కస్ నేను డిస్ట్రిక్ట్ వరకు వెళ్ళినప్పుడు అంటే మనకి తర్వాత ఐడియా లేక మనది వీళ్ళు తీసుకెళ్ళాక అవన్నీ అంటే ఎంకరేజ్మెంట్ లేదు సేమ్ టైం ఐడియా అప్పుడు లేదు ఇప్పుడు అంటే ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది అన్నీ ఇప్పుడు ఎటైనా వెళ్ళిపోవచ్చు అప్పుడు పెద్దగా అంత లేదు అలా దాని గురించి కొంచెం ఫిజికల్గా స్ట్రాంగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇవన్నీ సో రమా గారు రాజమౌళి గారు మిమ్మల్ని చూసి చూసిన తర్వాత అయిపోయింది వెళ్ళిన తర్వాత హైదరాబాద్ వచ్చినాము నేను ఏమి యాక్టింగ్ ఏమి నన్ను చూడలేరు వాళ్ళు ఇప్పుడు ఆడ చేసింది కూడా ఏం లేదు అబ్బాయి యాక్టింగ్ చూసి తీసుకున్నారని ఏం లేదు ఏదో వాళ్ళకేదో నచ్చింది నా టైం బాగుంది అంతే నచ్చి తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫోన్ చేసింది ఫోన్ చేసి ఒకసారి ఆఫీస్కి రామా అంటే వెళ్ళినాము వెళ్ళిన తర్వాత ప్రభాకర్ నేను ఇలా నెక్స్ట్ మూవీలో ఒక క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అనుకుంటున్నాను నాకు అసలు అర్థం కాలేదు ఏంది ఇలా ఉన్నాడు ఏ మంచిగా ప్రభాకర్ మంచిగా మంచిగా కూడా అదే ఆయన పెద్ద డైరెక్టర్ అందులో మనకు భయం ఎక్కువ ఇలా ఇలా ఉంటే సార్ యాక్టింగ్ ఏం కాదు నేను చెప్తాను అని చెప్పి మన ఏం చేస్తుంటావు లేదు సార్ బ్యాచులర్ ఖాళీ ఇప్పుడు దాని గురించి ట్రైనింగ్ కోసం ట్రై చేస్తున్నా ఎంత వస్తుంది ఖర్చు అంటే 1000 రూపీస్ 2000 అంతే సార్ పెద్ద ఏం రాదు నాకేం వేరేయాలి ఓకే 10,000 సాలరీ మంత్లీ ఎందుకంటే అప్పుడు మగధీర స్టార్టింగ్ అది స్టార్టింగ్ కనుక మంత్లీ సాలరీ సప్లిమెంట్ బాక్సింగ్ కరాటే జిమ్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ మన ఎవరి దేవదాస్ కనకాల గారి దగ్గర మన రాజు కనకాల వాళ్ళ ఫాదర్ వాళ్ళ దగ్గర వాళ్ళే చేంజ్ చెప్పించి వాళ్ళే ఇప్పించి అలా అన్నీ వాళ్ళే అప్పుడు అలా వచ్చింది అలా తిరిగిపోయింది లైఫ్ ఒకసారి సో మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా ఇలా వచ్చింది తెలియదండి అప్పుడే తెలియదు చెప్పలేదు సినిమా రిలీజ్ అయ్యే వరకు తెలియదా తెలియదు మా ఎవరికి తెలియదు మా మిస్సెస్కి తెలియదు మ్యారీడ్ అప్పుడు మర్యాద రమ్మన్నప్పుడు అంటే మర్యాద రమ్మన్న స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు జీవితం మీద ధైర్యం వచ్చింది అందరు చెప్తారు కదా అయిపోయింది నువ్వు రాజమౌళి గారి మూవీలో పడ్డావు నీకు లైఫ్ బాగుంటుంది అది ఇది అన్నప్పుడు ఓహో మనం బతకగలుగుతాము అంటే ఇప్పుడు మ్యారేజ్కు డేర్ చేయొచ్చు ఇప్పుడు మ్యారేజ్ అంటే ఏంటంటే నువ్వు సెటిల్ అయితేనే మ్యారేజ్ ఏదో ఇన్కమ్ సోర్స్ ఉండాలి నీకు మన బ్యాచులర్ అనుకోండి ఏమి ఎలా ఉన్నా నడిచిపోతుంది ఇప్పుడు ఏదో ఒక రూమ్కి వెళ్ళిపోయినా టైం వెళ్ళిపోతుంది బట్ మ్యారేజ్ అయిన తర్వాత అలా కాదు బాధ్యతలు పెరుగుతాయి ప్రతిదీ ఉంటుంది ఆ టైం తర్వాత అప్పుడు లైఫ్ సెటిల్డ్ అన్నప్పుడు అప్పుడు మ్యారేజ్ చేసుకున్నాను మర్యాద టైం అదే షూటింగ్ అప్పుడే సో మగధీర రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో చూసారా మీ ఇంట్లో వాళ్ళు దాంట్లో నేను కనపడను మగధీరలో నేను అసలు కనపడను ఏదో చిన్నగా ఆడాడ నేను చూసి ప్రభా కర్ర రాదు ఇంకా ప్రభాకర్ని వెళ్ళిపోయింటుంది కర్ర వచ్చే వరకు మళ్ళాడు ఇవన్నీ చూసే వరకు ఈడు వెళ్ళిపోతాడు అలా జరుగుతుంది అంటే నన్ను గుర్తుపడతారు బాగా ఇప్పుడు డివిడీలు వేసుకొని చూస్తే దొరికిపోతా కానీ అలా థియేటర్లో కష్టం ఆ తర్వాత మర్యాద రమ్మని ఇచ్చారు వాళ్ళు అప్పుడు ఆ టైంలో ఫస్ట్ సెలెక్ట్ చేసి మర్యాద రమ్మని అవకాశం ఇచ్చారు మర్యాద రమణ చేస్తుంది తెలియదు నేను అనేది మర్యాద రమణ గురించి మగధీర గురించి కాదు మా ఇంట్లో మర్యాద రమణ గురించి చెప్పలేదు నేను మా ఇంట్లో అమ్మకు తెలియదు ఎవరికి తెలియదు
మా మిస్సెస్ కూడా ఏదైనా కూడా అంతకుముందు మగధీరాగా చేసింది కదా, అలాంటిదే ఒకటి ఉండొచ్చు అనుకుంది అంతే తప్ప. ఓకే, వాళ్ళు మగధీరాలో మీ రోల్ ని చూసి ఇంకా అలాగే ఫిక్స్ అయిపోయారు అలాంటిది ఏదో అలాంటిదే ఉంటుంది ఓకే అంతే అనుకున్నారు. బట్ ఆడియో ఫంక్షన్కి నేను మా మిస్సెస్ వెళ్ళాం. ఓకే, నేను గీతా మాధురి గారు వాళ్ళ సింగర్స్ మా ముందర ఉన్నారు. వచ్చి రమా మేడం వచ్చి అప్పటికి మాకు అబ్బాయి ఓ బాబు ఎంత ఒక 2 months 3 ఎంత ఉంటుంది. వీళ్ళ బ్యాక్ సైడ్ ఊపుకున్నాము. రమా మేడం వచ్చి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. తర్వాత వల్లి మేడం వచ్చి తీసుకుని అలా అలా వెళ్ళిపోతున్నారు. వీళ్ళంతా వచ్చి మాట్లాడిపోతుంది ఇక్కడ వచ్చి. వీళ్ళు కొంచెం ఎవరు వీళ్ళు అన్నట్లు చూస్తున్నారు. మన ఆర్టిస్ట్ అని ఆర్టిస్ట్ అప్పటికి తెలియదు. సింగర్స్ వల్ల బ్యాచ్ ఉంది ముందర కూర్చున్నారు అందరూ. తర్వాత ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ ఆ ట్రైలర్ లక్కీ ఏంటంటే అంటే ట్రైలర్లో 50% ఉంటుంది. అది మీరు చూడండి మర్యాద రమణ ట్రైలర్లో చాలా ఉంటుంది. 2 డైలాగులు ఉంటాయి, చాలా క్లో ఉంటాయి. అంటే ఓ 50% ఉంటుంది. హీరో తర్వాత చాలా ఎక్కువ ఇచ్చింది. అది బాగా ప్లస్ అయింది. మా మెసేజ్ కళ్ళ నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. షాక్ సడన్ గా థియేటర్లో చూస్తే. నేను కూడా నాకంటే తెలుసు, బట్ నేను కూడా అంత ఉంటుందని నన్ను నేను చూసుకోలేదు. నేను ఎప్పుడు మానిటర్ చూడలేదు. నేను మూవీ షూటింగ్లో కూడా మానిటర్ ఎప్పుడు చూడలేడు. అట్లా నేను ఎలా ఉంటానో కూడా తెలియదు నాకు. రాజమౌళి గారు లాస్ట్ క్లైమాక్స్ అప్పుడు అన్నాడు, మన కర్నూలు దగ్గర బనగానపల్లి ఆ రూట్లో షూటింగ్ లాస్ట్ షాట్ అది. సునీల్ గారు ఎంబడి పడేది ఒక క్లోజ్ ఉంటుంది. ఆ షాట్ అక్కడ తీసింటుంది. నల్ల మట్టి తీసినప్పుడు ప్రభాకర్ బ్యానర్లు కూడా రెడీ చేసుకో, బ్యానర్లు కూడా రెడీ చేయ అన్నాడు. అంటే నేను బ్యానర్లు ఎందుకు సార్, నాకు అర్థం కాలేదు. బ్యానర్లు ఎందుకు సార్ అంటే మీ ఫ్రెండ్స్ అంతా కడుతుండ్రా లేదా అని. అంటే నాకు అర్థం కాలేదు అప్పుడు. తర్వాత అర్థమైంది ఎందుకన్నారు అని. అండ్ బాహుబలికి వస్తే ఇంకా అది నెక్స్ట్ లెవెల్. చాలా 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 అప్పుడు దాకా మీ క్యారెక్టర్కి మీరు బాగున్నారని పేరు వచ్చిన మర్యాద రమణతో కాలకేయ. ఇంకొకటి అండి, అది అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ అంతవరకు బాహుబలి వరకు కూడా బైరెడ్డి అని పిలిచేది. బైరెడ్డి రా అనేది. ఎవరైనా ఇప్పుడు రోడ్లో వెళ్తుంటే బైరెడ్డి రా, బైరెడ్డి ఫిక్స్ అంతే. ఆ తర్వాత కూడా 40-50 సినిమా 30+ చేసిన కానీ పేరు తెలియదు. అది మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కాలకేయనే. ఇప్పుడు అందరు కాలకేయ ప్రభాకర్. అలా క్యారెక్టర్తో ఒక మనిషిని గుర్తుపెట్టుకోవడం అంటే ఇంకా అది అదృష్టం. అంటే మనకు అంత పేరు వచ్చింది ఆ క్యారెక్టర్ అన్నట్లు. అంటే ఒక పేరుతో ఒక అంటే ఇలాంటి మామూలుగా యాక్టర్స్కి ఈ వాళ్ళ జర్నీలో ఒక పేరు 2 పేర్లు అలా ఉండిపోతాయి అన్నమాట. ఒక సినిమా పేరుతో మీరు సినిమాకి మీ పేరు మారుతుంది. ఇప్పుడు హౌతి ప్రసాద్ గారు అంటారు. ఇప్పుడు హౌతి ప్రసాద్ గారు వాళ్ళకి ఆ పేర్లు స్టాండర్డ్ గా ఉండిపోతాయి. ఏ సినిమా చేసినా కూడా వాళ్ళని ఆ క్యారెక్టర్ పేరుతోనే పిలుస్తారు. బట్ మీకు అలా లేదు, మారుతుంది. లక్కీ అది. చాలా మంది అంతే. అవును, మీరు అన్నది నిజమే. ఇప్పుడు సినీ ఆర్టిస్టులు చాలా మంది తీసుకుంటే ఒక పేరే ఉంది, అంటే మళ్ళీ మారలే. లక్కీ అంతకుముందు బైరెడ్డి ప్రభాకర్, ఇప్పుడు కాలకేయ ప్రభాకర్. ఇప్పుడు రీసెంట్ చేసి మా కనియప్పన్ కూడా మంచి పేరు. అదే. సో మీరు ఇందాక అన్నట్టు హైట్ వల్ల ఒకప్పుడు నేను ఇన్సల్టింగ్గా ఫీల్ అయ్యానండి. అందరిలో నేను ఒక్కడే సపరేట్గా కనిపిస్తున్నానని. బట్ ఇండస్ట్రీకి వచ్చాక మీ హైట్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? ఓకేనా, ఇంకో 2 inches ఆ మూవీకి అన్నారు. ఆ మూవీ కాకుండా ఇప్పుడు అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది కొంచెం 6 ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. ఎందుకంటే కొందరు హీరోస్ తో కాంబినేషన్ మ్యాచ్ అవ్వదు, దొరకదు. యాక్చువల్గా నాకు ఈ మూవీ కొన్ని మూవీస్ పోయినాయి కూడా. క్యారెక్టర్ చెప్పిన తర్వాత కూడా పెద్ద డైరెక్టర్ల దగ్గర తర్వాత లాస్ట్ మూమెంట్ లో పోయినాయి. మ్యాచింగ్ మరి ఎక్కువ కాంబినేషన్ షాట్లు కుదరవు కొన్ని. అది అలా పోయినప్పుడు బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఓకే. సో మీకు ఎవరితో యాక్ట్ చేయాలని ఉంది? అంటే మీ విష్ లిస్ట్ ఉందా? వీళ్ళందరితో యాక్ట్ చేయాలి అని? సరే, యాక్టింగ్ తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు, బట్ ఇక్కడికి వచ్చాక అన్నీ చూస్తూ ఉంటారు, ఇదే ఎన్వైర్న్మెంట్లో ఉంటున్నారు కాబట్టి, మీ సినిమాలు చూస్తుంటారు కాబట్టి అది నేను చేస్తుంటే బాగుండు, లేకపోతే ఈ యాక్టర్తో చేయాలి ఎప్పుడైనా అని ఆ లిస్ట్ ఉందా మీ దగ్గర? ఉంటుంది కదండి, బేసిక్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరితో చేయాలి? ఇప్పటికే నేనంటే చిరంజీవి గారితో చేయలేదు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసాను సార్. ఇప్పుడు చిరంజీవి గారితో చేయలేదు, రజనీకాంత్ గారితో చేయలేదు, ఇప్పుడు కమల్ హాసన్ గారు. అంటే వీళ్ళు చేయాలి ఇంకా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేసిన, బాలకృష్ణ గారితో చేసిన, నాగార్జున గారితో చేసిన, రవితేజతో చాలా చేసిన, గోపిచంద్ గారితో, మన ఎన్టీఆర్ గారితో, అల్లు అర్జున్ గారితో, వీళ్ళందరితో చేసిన. కానీ క్యారెక్టర్ సాటిస్ఫై అదే అంటే మన చేతుల్లో ఏంటిదండి, అదృష్టం అంతే. ఇప్పుడు
ఇప్పుడు జయసింహలో బాలకృష్ణ గారితో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్ద క్యారెక్టర్ వస్తుందని. ఆ క్యారెక్టర్ కూడా అంత వండర్ అది. 3 సార్లు పొయ్యి వచ్చి వచ్చింది. ఎందుకంటే అది కొంచెం ఒక 60-50+ క్యారెక్టర్ అది. నేను ఫస్ట్ నన్ను బాహుబలి డైరెక్టర్ గారు ఏదో ఫొటోస్ అన్ని పంపిస్తున్నప్పుడు బాహుబలి ప్రభాకర్ అని వచ్చినప్పుడు ఆయన బాగుంటాడు కదా, బాహుబలి బాగా చేసిండు కదా, ఓకే చెప్పండి అన్నాడంట డైరెక్టర్ రవికుమార్ గారు కళ్యాణ్ గారికి. మళ్ళీ ఆయన ఒకసారి ఆయన ప్రజెంట్ లుక్ ఒకసారి పంపించమనండి. ప్రభాకర్ ఒకసారి నీ ఫొటోస్ పంపించాయా ఇప్పుడు అప్పుడే దిగేసి పంపి అంటే నేను ఇమీడియట్లీ తీసి పంపించేసిన. ఈయన కళ్యాణ్ గారు అక్కడ ఫార్వర్డ్ చేస్తే అయ్యో ఇంగున్నాడు కదా, ఇది మన క్యారెక్టర్ 50+ కదా, 50-60+ అది మళ్ళీ ఎలా అని మళ్ళీ కొంచెం ఆయన నా మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, అరే ఈ అబ్బాయి బాగుంటుంది అన్నట్లు. లక్కీ మళ్ళీ ఒకసారి ఏం చేయండి అంటే మీరు ఒకసారి ఆ ఏజ్డ్ గెటప్ వేసి చూడండి, చూద్దాం అప్పుడు మ్యాచ్ కాకుండా చూద్దాం కానీ ఒకసారి చూడండి అంటే మళ్ళీ ఏజ్డ్ గెటప్ వేస్తే మళ్ళీ పంపించినాం ఫొటోస్. గెటప్ వేసి పంపిస్తే ఓకే బాగుండు కదా, ఓకే అంటే టైం కూడా రావాలి అంటే ఆ ఓపిక వాళ్ళు కూడా ఏజ్ చిన్నోడు కదా, కుర్రోడు మనకు పెద్దోడు కదా, వద్దులేండి అంటే అయిపోతుంది ఆడికి ఎండ్. లేదు ఒకసారి గెటప్ వేసి చూడండి అన్నప్పుడు అది మన టైం బాగుంది. అది టైం బాగుండాలండి సినిమా ఇండస్ట్రీలో. అంతే లక్కీ, నువ్వు టాలెంట్తో పాటు లక్కీ కూడా ఉండాలి. అంటే లక్కీని ఒకటి నమ్ముకుంటే కదా, కష్టపడాలి సేమ్ టైం రావాలి ఇంప్రూవ్మెంట్. లక్ అనేది మీకు వచ్చి మీ దాకా అవకాశం వచ్చాక కష్టపడి అంతే కష్టపడి దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. సో యాక్టింగ్ క్లాసెస్కి మేము పంపించారు రాజమౌళి గారు. అవునండి. సో అక్కడికి వెళ్ళడం యాక్టింగ్ చేయడం అదంతా కొత్తగా ఉంది కదా, కొత్త ప్రపంచం. యాక్చువల్గా ఇది మీకు చెప్పాలి, ఇది యాక్టింగ్ అంటే నాకు ఫస్ట్ బేసిక్గా అంటే ఒక్కొక్క మనిషితో ఒక అవలక్షణం ఉంటుంది అంటారు కదా. అంటే ఒకటి గుడ్ క్వాలిటీస్ ఉంటుంది, ఒకటి బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి. నా గుడ్ క్వాలిటీస్ ఏంది నా పర్సనాలిటీ, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటంటే నా మెంటాలిటీ. అంటే మెంటాలిటీ అంటే ఏంటంటే నా భార్య సిగ్గరి అంటారు కదా, షై ఎక్కువ, చాలా సిగ్గు నాకు. అంటే నేను మీరు నమ్మరో నేను ఒక మ్యారేజ్కి వెళ్ళలే. నేను ఊళ్ళో ఉన్నప్పుడు ఇంటర్ టైంలో కూడా మా రిలేషన్ చుట్టాలు మ్యారేజ్ అయితే వెళ్ళేది కదా, ఓన్లీ మా అన్న రాయచూర్లో వాళ్ళ ఓన్లీ ఆయన దగ్గర ఒక్కటే వెళ్ళేది. నేను వేరే అన్ని అవాయిడ్ చేసేది, పోయేది కాదు అసలు. మా ఇంట్లో కొన్ని దగ్గర తినే అంటే ఇప్పుడు మన బంధువులు ఇంట్లో మ్యారేజ్ ఇంట్లో వంటలు చేయరు, కంపల్సరీ పోయి తినాల్సి వస్తుంది. బట్ అయినా ఇలా గుడ్డి నేను మా అమ్మ తీసుకొని వస్తుండే అక్కడ నుంచి. అంత సిగ్గు ఉండేది, అంటే చాలా సిగ్గు. నాకు అనిపిస్తుంది అంటే నేనని అమ్మాయిలు అబ్బాయిల తర్వాత ఇప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చినా కూడా కలిసేది కాదు, నేను వెళ్ళిపోయేది ఎటు అటు. అంత మోమాటం ఉండేది ఎందుకో మరి. ఇప్పుడు ఉంది, కొంచెం తగ్గింది, అంటే తగ్గకుండా బతకలేము ఈ ఇండస్ట్రీలో. మరి అట్లా కాదు కదా, ప్రతి ఒక్కరితో మాట్లాడాలి, ప్రతి ఒక్కరితో అంటే ఎక్కువ మింగిల్ కాలేనండి, అదో ప్రాబ్లం ఉంది. అంటే కొంచెం మోమాటం అడ్డు వస్తూ ఉంటుంది. అంటే అదే అనుకుంటారు, అది పోవాలి ట్రై చేస్తున్నా జర. బాహుబలి తర్వాత కొంచెం ట్రై చేస్తున్నా, బట్ అంత తొందరగా రాదు. అది ఇది ఉంది కదా, ఈ దాంట్లో యాక్టింగ్ అంటే ఇంకా డేంజర్. అంటే మనకు అసలు కంప్లీట్ అసలు ఫీల్డ్కు టచ్ లేదు, మన మెంటాలిటీకి సంబంధం లేదు. ఇప్పుడు ఇది అంటే మొత్తం ఏమంటారు ఫ్రీ బర్డ్ లాగా ఉండాలి, అంటే ఎటైనా ఎగరాలి. ఇది చెప్తే ఇమీడియట్లీ అది ఉండాలి. అంటే నేను మెంటల్గా స్ట్రాంగ్ అంటే ఏమంటారు అంటే అది ఎట్లా చెప్తే అట్లా మౌల్డ్ అయిపోలే అసలు. అంటే నువ్వు అంటే నీకు ఆ భయం అనేది ఫస్ట్ నీకు అది మోమాటం అనేది అస్సలు ఉండరాదు. నాకు ఎక్కువ ఉంది అదే, 99% మోమాటం ఉంది అస్సలు. స్టార్టింగ్లో చాలా ప్రాబ్లం. ఇన్స్టిట్యూట్ పంపించాను వెళ్ళినా, మన దేవదాస్ కనకాల గారి దగ్గర ప్రభాకర్ రాజమౌళి గారు పంపించారు. అది కొంచెం క్లాస్లో జర వాల్యూ పెరిగిపోతుంది. రాజమౌళి గారు పంపించారనే వరకు అది పెరిగిపోతుంది. అది ఉంది, ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ సార్ రేపు చేస్తానండి, ఇప్పుడు ప్రభాకర్ ఇచ్చి రేపు చేస్తాను సార్, రేపు ఇట్లే ఎక్కుంటుంది. ఓ రోజు మేడం ఉండి, లక్ష్మి మేడం ఉండి సీరియస్ అయ్యి, కాదన్నా చేయాలి, నేను చేస్తాను చూడు. ఆమె ఒక సీన్ చేసి ఏడ్ చేస్తుంది వితౌట్ గ్లీజర్ అండి. వాళ్ళ కూతురు గురించి, దుబాయ్లో ఉన్న కూతురు వాళ్ళ హస్బెండ్ మోసం చేసిన ఒక చిన్న సీను. వాళ్ళ హస్బెండ్ మోసం చేసి అమ్మాయిని వదిలేసిండు అక్కడ. అమ్మాయి కష్టపడుతూ అమ్మకు తల్లికి ఫోన్ చేసింది. అప్పుడు ఈమె ఎలా రియాక్ట్ అయింది అనేది ఆమె లక్ష్మి మేడం చేసి చూపెడితే ఏడ్చేసింది. మాకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి. అన్నాక తర్వాత అడిగిన, మేడం మీరు చాలా ఈజీ చేసేస్తుండ్రు అన్నీ, మరి మాకు రావట్లేదు ఎందుకంటే ఎంత ట్రై చేస్తే రావట్లేదు అంటే, లేదు నాన్న ప్రభాకర్ ఫీల్గా
ఫీల్ అయితే మీకు ఫీజు ఎందుకు కడతారు మేడం అన్న ఫీలింగ్ మాది. జోక్ కాదు, మేమంతా బయటకు వచ్చి మేమంతా స్టూడెంట్స్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇదే డిస్కషన్ మాకు. అవును ఫీల్ అయ్యేటట్లయితే ఇంత ఫీజు ఎందుకు కడతాం మనం? ఇప్పుడు నేనంటే కట్టలేదు ఫీజు, నేనంటే వీళ్ళు కట్టిన సార్ వాళ్ళు, బట్ వాళ్ళు ఓన్ కట్టుకున్నారు కదా. ఫీల్ ప్రతిదానికి మేడం సార్ ఫీల్ కాండి అంటే ఫీల్ కాండి ఇంత ఫీజు ఎందుకు కడతాం, ఎందుకు అవసరం మాకు, అది ఎలా ఫీల్ కావాలో చెప్పాలి కదా. అప్పుడు ఫండ్ అంతే, అది తెలియదు, అది అలాగే ఉంటుంది. తర్వాత అర్థమైంది, ఓహో ఫీల్ కావాలి ఖచ్చితంగా, ఫీల్ కాకుంటే రాదు నీకు. సో ఫస్ట్ టైం మీరు అది అర్థం చేసుకొని ఒక సీన్లో ఇన్వాల్వ్ అయ్యి చేసింది ఎప్పుడు? చేసింది ఏం లేదండి అప్పుడైతే, అక్కడ ఏం చేయలేదు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆ టైంలో ఏమి లేదు. మర్యాదరమన్న కూడా టార్చర్, నాకు భయము అసలు. షూటింగ్ రేపు ప్రభాకర్ రేపు నుంచి షూటింగ్ స్టార్ట్ అన్నారు. నైట్ నిద్ర రాలేదు అసలు, టెన్షన్ స్టార్ట్. ఏం చేస్తామో తెలియదు, ఏంది లేదు, కెమెరా ఫేస్ చేయలేదు ఫస్ట్ టైం. అప్పుడే అన్నీ జరుగుతూ ఉన్నాయి, చెప్తా ఉన్నాడు, చేస్తూ ఉన్నా, టెన్షన్ అంతే. నాకు షూటింగ్ అంటే హ్యాపీ ఏం లేదు, గుండె దడ కొట్టి. ప్రభాకర్ అంటే గుండె హై స్పీడ్ వెళ్ళిపోయేది ఇట్లా, అసలు టెన్షన్ అయ్యేది. అలా ఎలాగో వచ్చింది, అది చేపించాడు సార్ అంతే. అది ఆ దాంట్లో అసలు నాది జీరో, నేను చేసింది జీరో మొత్తం. అది క్రెడిట్ గోస్ టు అంతా సారే, రాజమౌళి గారే. అంటే నాకు ఏం తెలియదు, ఆ ఎక్స్ప్రెషన్లు కూడా రావు. ఆ టైంలో ఎక్సర్సైజ్ టైప్లో చేయించుండు కొన్ని సీన్లకు. ఇప్పుడు ఉంది ఇరిటేట్ ఫీల్ కావాలి, ఏమై అసలు వస్తాను లేడు. ఇప్పుడు ఉంది వెయిట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఏం ఇంకా రావట్లేదు అన్న ఫీలింగ్, ఇరిటేట్. ఇది చాలా ఈజీ ఇప్పుడు, అప్పుడు రాదు. ఇట్లా అంటే వచ్చేది కాదు, అసలు అర్థమయ్యేది, ఫస్ట్ అర్థమయ్యేది కాదు, రాదనేది కాదు, నీకు అసలు అర్థమయ్యేది కాదు, ఏం చెప్తున్నావు నాకు అర్థమయ్యేది కాదు. అప్పుడు ఏం ఒక టెక్నిక్, ఒక ఐడియా బాగుంది నాకు. సునీల్ గారు అన్న బయట లోపల ఉంటాడు, కడప దాటితే అవుట్ అంటది ఒక అమ్మాయి. కడప దాటే టైంలో అమ్మాయి అవుట్ అనే వరకు లోపలికి వెళ్ళిపోతుంది. మిస్ అయింది అన్న ఫీలింగ్ కోసం రావాలి. అది రాదు, నాకు తెలియదు, అది అర్థమైతే లేదు ఫస్ట్. ఏం చేయాలి, ఇలా ఉండు ప్రభాకర్, ఇలా ఉండి ఇలా చూసి నేను యాక్షన్ అంట. యాక్షన్ అన్నప్పుడు ఆ ఫ్యాన్ చూడు, ఫ్యాన్ ఉంది పైన, ఇక్కడ ఫ్యాన్ ఉంది. యాక్షన్ అన్నప్పుడు ఫ్యాన్ చూడు, ఇక్కడ చూడు అన్నాడు అంతే. వచ్చింది రియల్గా, అదే కరెక్ట్ అనిపించింది నాకు. అంటే టెక్నిక్ కావాలి. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు ఒక లుక్ అది, ఒక లుక్ ఇది, ఒక లుక్ ఇది. ఇప్పుడు యాక్షన్ అది వచ్చింది కదా, అది అలా ఇప్పించిన సీన్లు చాలా ఉన్నాయి నాతో ఆ మూవీలో. అంటే ఇప్పుడు ఇరిటేట్ ఫీల్ అయిందంటే నాకు రాదు. నేను మరీ కామెడీ కాకపోతే సార్ ఆ లుక్ ఎక్కడెక్కడ చూడాలని నేను అడుగుతున్నా ఆ రోజు. ఇప్పుడు గుర్తున్నాను, ఇప్పుడు అలా చూడంటే ఐడియా కోసం అలా చెప్పిండు అంతే. బట్ నేను ఆడేకో ఎంతసేపు చూడాలని. ఓహో నాకు అంటే నాకు తెలియదని చెప్పిన కనుక ప్రాబ్లం లేదు. ఆడ తెలియదని చెప్పిన రోజు అంటే నిజాయితీగా నేర్చుకునేదానికి స్కోప్ ఉంటుంది. అందుకు అది బాగా ప్లస్ అనేది. మనకు రాదంటే చెప్తారు, చెప్తారు, నేర్చుకోవాలి, 100% నేర్చుకోవాలి. ప్రతి సభ ఇప్పుడు మర్యాద రమ్మన్నప్పుడు రాదని, బాహుబలి ఎప్పుడు రాదంటే కూడా కాదు అంతే. బట్ బాహుబలికి వచ్చేసరికి పాత ప్రభాకర్ కాదు, లేదు అది డిఫరెంట్. ఫస్ట్ డేనే యాక్చువల్లీ ఎప్పుడు గుర్తుంటుంది నాకు అది. బాహుబలి అంటే నేను బాహుబలికి హోంవర్క్ కూడా ఎక్కువ చేసినాను. ఇప్పుడు మన ఒక ఫ్రెండ్ త్రూ ఇప్పుడు దేవదాస్ గారు అక్కడ వెళ్ళాలంటే కష్టం. నేను ఉండేది ఇక్కడ రాజు నగర్, వాళ్ళు ఉండేది చాలా దూరం. ఇప్పుడు రోజు వెళ్ళాలంటే ఇప్పుడు షూటింగ్లు ఉంటాయి, మనకు టైం దొరకదు. నేను అన్నప్పుడు ఎవరైనా థియేటర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఓ ఫ్రెండ్ని అడిగిన, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మంచి అబ్బాయి ఉండాలి, బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనకు క్లోజ్ ఉండాలి, అట్లా కలిసిపోవాలి. అంటే మనము టైం దొరికేది తక్కువ, ఆ టైంలో మనం పిలిచినప్పుడు వచ్చి అంటే ఫ్రెండ్షిప్లో అట్లా చేస్తే బాగుంటుంది. మీకు కొంచెం సలహాలు ఇవ్వడం, లేకపోతే ఇక్కడ కరెక్ట్ చేయడం. థియేటర్ చేసిన నాకు బాగా ప్లస్ అండి. నువ్వు థియేటర్ చేసిన ఆర్టిస్ట్ ఇంత బాగా చేస్తాను నేను చూస్తుంటాను. ఇప్పుడు చాలామంది చాలా బాగా చేస్తారు వాళ్ళు. అందుకే నాకు ఇంట్రెస్ట్. మనం ఎట్లా ఛాయిస్ లేదు, ఆప్షన్ లేదు మనకి చేయని కూడా. అలా అన్నప్పుడు మన రాజ్బాలా అని ఉండు, ఫ్రెండ్ త్రూ పరిచయం అబ్బాయి, రాజ్బాలా అబ్బాయి త్రూ వచ్చినాము. ఇవి ఉన్నాడు, తీసుకున్నాడు పక్కనే. పిలుద్దాం అబ్బాయి గురించి చెప్పండి ఫస్ట్, మనం పిలుద్దాం. రాజ్బాలా అని ఉండి ఫస్ట్ రోజు మీట్ అయ్యిండు. కొన్ని విషయాలు కొన్ని చెప్పిండు, చాలా బాగా అనిపించింది నాకు. అంతకుముందు మీరు నా ఇంటర్వ్యూ ఏదైనా చూస్తే అంతకుముందు అస్సలు వచ్చేది కాదు, మీ క్వశ్చన్ కూడా ఆన్సర్కు సంబంధమే ఉండేది కాదు.
లేదు మీరు చూడండి ఒకసారి మర్యాద రమణ తర్వాత ఒక్క ఇంటర్వ్యూ దొంగాటకు ఒక్కటి చేసిన నేను. దొంగాటకు ఒక్కటే, అది కూడా అది వెళ్ళేది కాదు నేను కూడా. అది దొంగాటలో చాలా మంచి క్యారెక్టర్ నాది, మంచు లక్ష్మి గారి మూవీ. ఫుల్ లెంత్ రోల్, అసలు కాటం అనే క్యారెక్టర్ చాలా ఫన్ ఉంటుంది. అందులో ఓన్లీ 4 క్యారెక్టర్స్ నాది ఒకటి అన్నప్పుడు కంపల్సరీ ఇంటర్వ్యూలోకి పోవాలి. మేడం చెప్పింది లక్ష్మి గారు ముందే ప్రభాకర్ అని ఇంటర్వ్యూలోకి రాను అది ఇది అంటే, సరే మేడం ఏదో ఒకటి కథ చెప్పేసి రోజు ఒకటి చెప్పేది, మెసేజ్ పెడితే ఆమె మేడం నేను ఇక్కడ ఉన్నాను, నేను అది ఇది నేను కొంచెం ఇది ఏంటి ప్రాబ్లం అది అంటే ఒకరోజు మెసేజ్ పెట్టింది, ప్రమోషన్కి రాని ప్రభాకర్ని మర్డర్ చేసిన మంచు లక్ష్మి. అదే అది సూపర్ అసలు. అది ప్రమోషన్ కి రాని ప్రభాకర్ ని మర్డర్ చేసిన మంచు లక్ష్మి అని రేపటి స్క్రోలింగ్ లోనంట. అదే ఈ రోజు కాదు, రేపటి స్క్రోలింగ్ లో వస్తుంది అని నాకు మెసేజ్ పెట్టింది సీరియస్ గా. నేను ఇమీడియట్లీ ఫోన్ చేసిన, లేదు మేడం నాకు ప్రాబ్లం మీకు అర్థం కాదు, నాకు మాట్లాడడానికి రాదు, టెన్షన్ వచ్చేస్తుంది అసలు, నాకు అసలు నీకు తెలియట్లేదు, నేను నా గురించి మీకు తెలుసు కదా. అవును నీకు తెలుసు, మాట్లాడు, తప్పు మాట్లాడితే నేను వచ్చి ఎవరైనా చెవు పట్టుకొని అడుగుతాడా? నిజమే, అది ఎవరు అడుగుతారు? తప్పు నుంచి మాట్లాడుతూ వెళ్తే వచ్చేస్తుంది. అదే నువ్వు వచ్చే నీకు ఎవడన్నా అడిగితే నాకు చెప్పు, నేను మాట్లాడతా, నువ్వు టెన్షన్. అట్లానే ఫస్ట్ ఒక 60 ఏదో సంథింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళినాం ఒక దగ్గర. నేను అప్పటికి యాంకర్కి చెప్పిన ఇంటర్వ్యూ స్టార్ట్ కాకనే ముందే, మీరు ప్లీజ్ అండి నాకేం అడగొద్దు, ఓన్లీ మీరు ఎలా అనిపించింది అడగండి, అయిపోయింది, ఇక మిగతా అంతా క్వశ్చన్లు అక్కడ వాళ్ళని అడగండి, నన్ను అడగొద్దు అని రిక్వెస్ట్ చేసిన. రిక్వెస్ట్ చేసిన వాళ్ళు వినరు కదా వాళ్ళు. ఆయన సడన్ గా అడుగుతుంది, నాకు టెన్షన్ స్టార్ట్. మీరు ఆ ఇంటర్వ్యూ ఒకసారి చూస్తే అసలు మీకు అసలు ఇక అంతకు ఫన్ ఏముండదు. ఆమె అడిగిన క్వశ్చన్కి నాకు చెప్పిన ఆన్సర్కి సంబంధం లేదు. నేను తర్వాత చూసుకుంటే నాకేనా వస్తుంది. అది యూట్యూబ్లో ఉంటాయి కదా ఇప్పుడు కూడా. నేను తర్వాత చూసుకుంటే నేను బయటకు వచ్చిన తర్వాత ఒకసారి అది తర్వాత రివైండ్ చేసుకుంటే ఆమె అడిగిన క్వశ్చన్ ఏంది, నేను చెప్పిన ఆన్సర్ ఏంది, అన్నిటికీ హ్యాపీ. మీకు ఎలా అనిపించింది? హ్యాపీగా అనిపించిందండి. అవును మీరు దొంగట చాలా మంచి క్యారెక్టర్ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించిందండి. మీకు తర్వాత మీరు మంచు లక్ష్మి గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మన వంశీ డైరెక్టర్ వర్క్ ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. అరే వర్క్ ఎలా అనిపించింది అంటే చాలా హ్యాపీగా ఉంది ఏంది? లే నిజం చూడండి మీరు, అసలు వర్క్ ఎలా అనిపించింది అంటే హ్యాపీగా ఉండేది ఏంది రా, నాకు అర్థం కాదు. అలా నేను తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. నేను మొత్తం ఒక 20 మాటలు ఆడితే అందులో 18 సార్లు హ్యాపీగా ఉంది అంతే. అది రావట్లేదు, వేరేది రావట్లేదు, అసలు ఎలా మాట్లాడో తెలియదు, ఏం చెప్పాలో రావట్లేదు. అది కూడా దడదడ కొట్టేస్తుంది గుండె. ఆ నైట్ వెళ్ళిన తర్వాత అబ్బాయిని ఇమ్మీడియట్లీ ఫోన్ చేసిన రాజ్బాల్ అయినప్పుడు, బ్రదర్ నాది ఇది పరిస్థితి, నాకు మళ్ళీ 2-3 డేస్ తర్వాత మళ్ళీ ప్రమోషన్ ఉంది, అదే మూవీ అది రిలీజ్ ఉంది, 3-4 డేస్ తర్వాత రిలీజ్ ఉంది, నాకు ఎలా చేస్తావు ఇలా అంటే, ఆయన కూడా మనోడు వచ్చిండు ప్రాక్టీస్ చేయించుని కొన్ని టెక్నిక్ చెప్పిండు, ఇలా ఉంది ఇలా మాట్లాడాలి అని. బాగుంది, నాకు బాగా నచ్చింది. ఓ సబ్జెక్ట్ ఒకటి ఏదైనా ఒకటి, మీరున్నారు, మీరు అమ్మాయి చాలా బాగుంది, అలా ఉంది, కాఫీ బాగా తాగుతుంది, గ్రీన్ టీ తాగుతుంది అంటే గ్రీన్ టీ తాగుతుంది అంటే హెల్త్ కాన్షియస్ ఉంది, ఈ టైప్ లో అన్ని చెప్పేసి మీరేం ఇంటర్ప్రిట్ చేసుకుంటారు ఒకటి చూసి అని అలా ప్రాక్టీస్ చేయించేది. అది బాగా ప్లస్. ఆఫ్టర్ బాహుబలి ఇంటర్వ్యూ చూస్తే చాలా బాగా మాట్లాడడానికి కొంచెం ప్రాక్టీస్ అయింది. అది 100% ప్లస్ అయింది నేను ఆ విషయంలో. యాక్టింగ్ అయినా డైలాగ్ ఇలా అబ్బాయి వల్ల పిలుద్దాం అయితే అబ్బాయి. అయ్యో తప్పకుండా. సో మీ గురువు ప్రస్తుతానికి మిమ్మల్ని మౌల్డ్ చేసిన ఈ ఆఫ్ స్క్రీన్ గురువు రాజ్బాలా గారు, సెకండ్ గురువు. సో రాజ్బాలా గారు ఆయన జర్నీలో ఆయన్ని కొంచెం కరెక్ట్ చేయడంలో మీ వంతు కూడా ఉంది, చాలా చాలా హెల్ప్ అయిందని చెప్పారు. సో మీ గురించి కొంచెం చెప్పండి, ఆయనతో జర్నీ చెప్పండి మీది. నేను యాక్చువల్గా సెంట్రల్ యూనివర్సిటీలో థియేటర్ కోర్స్ చేశానండి, 3 years మాస్టర్ డిగ్రీ. బిఫోర్ 2 years ఉండేది, తర్వాత 3 years మాస్టర్ డిగ్రీ చేశాను. తర్వాత నాకు అనుకోకుండా ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తుంటే అనుకోకుండా సార్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. వస్తే సార్ యాక్టింగ్ క్లాసులు చెప్పు అంటే నేను ఆశ్చర్యపోయా. ఆల్రెడీ నా పురుగుడు అంటే అప్పటికే నాకు ఏ మూవీ అప్పుడు మీకు కాల్ చేశారు? బాహుబలికి బిఫోర్. మర్యాద రామన్న ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ అందరికీ తెలుసు. సో ఈయన అడుగుతున్నాడంటే నేను కొంచెం ఆశ్చర్యపోయా. సరే వెళ్ళి కలుద్దామని వెళ్ళా. అసలు క్లాసులు చెప్దామని అలాంటి ఆలోచనలో లేను, కలుద్దామని వెళ్ళా, జనరల్ కలవడానికి వెళ్ళా.
సో ఇద్దరికి ట్యూన్ అయింది. అయితే ఇంకొక విషయం చెప్పాలి, సార్ వాస్తవంగా అందరికీ ఈయన మంచితనం వల్ల నేను క్లాసులు చెప్పాను అనేది చెప్తున్నాడు, అది ఓకే, నేను అది కాదంటుంది. యాక్చువల్గా ఈయన చాలా ఇంటెలిజెంట్, మంచి గుడ్ యాక్టర్, నో డౌట్. మీ వర్షన్ అయిపోయింది, మీరు ఇప్పుడు మీరు చెప్పకూడదు. చాలా గుడ్ యాక్టర్. అంటే ఈయనలో ఉన్నది ఒకటి ఏంటంటే కాన్ఫిడెన్స్ లేదు అంతే. అంటే భయం ఉంది కొంచెం, ఏదన్నా ఎవరితో మాట్లాడాలంటే భయం ఉంది. సో దానికి ఏంటంటే మాకు ఇఫ్ మ్యాజిక్ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, సో అవి అప్లై చేస్తే ఈజీగా కరెక్ట్ చేయొచ్చు అనిపించింది. అలా ఇఫ్ మ్యాజిక్ ఎక్కువ ఈయన మీద అప్లై చేయడం, ఎక్కువ ప్రాక్టీస్ చేయించడం, స్పీచ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం, అలా ఎక్కువ చేశాను అనమాట. అలా చేయడం వల్ల సార్ ఈజీ అయ్యాడు. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఈయన మంచితనం వల్ల అలా చెప్తా ఉంటాడు. మంచితనం ఏముంది ఇప్పుడు యాక్టింగ్ ఏంటండి, కొన్ని మంచితనం పనికిరాదు, ప్రాక్టీసే. బేసికల్గా సార్ ఇంకోటి హార్డ్ వర్కర్. అంటే నేను ట్రైనింగ్ ఇస్తుంటాను కదా మేడం, కొత్త వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చాలామంది నన్ను డౌట్గా అడుగుతూ ఉంటారు వాళ్ళు, అంటే వాళ్ళలోనే చాలా డౌట్స్ ఉంటాయి. యాక్చువల్గా ఈయన ప్రూవ్డ్ ఎంత చాలా ఎక్కువ అందరి, అంటే నేను ట్రైనింగ్ ఇచ్చిన ఆర్టిస్టులు అందరూ పిల్లలందరూ ఫ్రెషర్స్, వాళ్ళకేం తెలియదు. ఈయన ఆల్రెడీ చాలా జర్నీ చేశాడు, సక్సీడ్ అయ్యాడు, చాలా బాహుబలి దాకా చేరుకున్నాడు. అలాంటి వ్యక్తి నేను ఏం చెప్పినా విని చేయడం అనేది నాకు అసలు మిరాకిల్. అది గురువు నమ్మి, గురువు పెద్ద చిన్న కాకుండా చిన్న పెద్ద ఏం లేదండి, తెలియ ప్రతి ఒక్కరికి ఒక విషయం తెలుస్తుంది, అది మనం తెలుసుకోవాలి అంతే మనకు రానప్పుడు. అది సార్ అలా యాక్సెప్ట్ చేయడంతో నాకు ఈజీ. మంచి ఆర్టిస్ట్ అయినా హీరోగా కూడా 3-4 మూవీస్ చేసిండు, అంటే చిన్న మూవీస్ నుంచి కొంచెం పేరు రాలేదు అంతే కానీ 7 to 4 చేశాను. ఇక్కడే ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను నేను. ఓ నైస్. భార్గవ్ చేశాడు. ఓకే ఓకే భార్గవ్. ఆ తర్వాత మీ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను నేను రెగ్యులర్గా. అయితే సార్ అది సార్ యొక్క మంచి మనసు వల్ల అలా చెప్పాడు. థ్యాంక్స్ సార్. అంటే నేను రియల్గా ఓపెన్గా ఒక విషయం షేర్ చేయాలి. నేను ఒక 7 మంది హీరోలకు ట్రైనింగ్ ఇచ్చా. అంటే అందరూ లాంచ్ అయ్యారు, వాళ్ళ సినిమాలు రిలీజ్ అయ్యాయి, సినిమాలు చెప్పడం కూడా ఇష్టం లేదు. నేను నా దగ్గర ట్రైన్ అయింది కూడా వాళ్ళు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పలేదు. ఈయన అంత రేంజ్కి రీచ్ అయ్యి, ఇంకోటి ఏంటంటే అంటే ఈయన చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. దాసరి నారాయణరావు సార్ ఒకసారి చెప్పాడు రైట్ ఆడియో ఫంక్షన్లో, చూసి ఏమయ్యా మా పిల్లలు నిన్ను చూపించి భయపించి నేను తినిపిస్తున్నానయ్యా, కానీ ఈయనను చూస్తే ఎంత మంచివాడంటే, కాలకేయం చూస్తే ఎంత మంచివాడు అనిపిస్తుంది అంటే, విలన్స్ అందరు జనరల్గా బయట చాలా హార్డ్గా కనపడతారు, వాళ్ళ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుంది అంటే అంత స్వచ్ఛంగా ఉంటుంది. అది దాసరి సార్ చెప్పాడు. దాసరి సార్ చెప్పాడు అలా, ఆయన మనసు గొప్పది కాబట్టి. అదేం లేదండి, యాక్చువల్గా అది కాదు కానీ బేసిక్గా తెలుసుకోవాలండి. ఇప్పుడు మనం బేసిక్ యాక్టర్ కాదని చెప్పి అది ఇంకెన్ని రోజులు చెప్తాం. 50 సినిమాలు అయిపోయినా కూడా నేను యాక్టర్ కాదు, 100 సినిమాలు అయినా నేను యాక్టర్ కాదంటే అది ఒప్పుకోరు. నువ్వు చెయ్యి ఏదో చేయాలి, తప్పదు. నువ్వు చేయకుంటే ఫేడ్ అవుట్ అయిపోతావు అంతే అండి. మనకి రానిది ఒప్పుకొని దాని మీద ట్రై చేసి ప్రాక్టీస్ చేస్తున్నాం అంటే. సో మీదైతే 100 సినిమాలు కంప్లీట్ అయిపోయినాయి. అవునండి. 2010లో స్టార్ట్ చేశారు జర్నీ, 2017 100 సినిమాలు కంప్లీట్ అయినాయి. అందులో మంచి ఒక 35-40 మూవీస్, మంచి క్యారెక్టర్. నైస్. చిన్న పిల్లల్లా కష్టపడతాడు మేడం, అది మాత్రం చాలా అసలు ప్రాబ్లమే. అదే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. సీరియస్గా అండి ఆయన చెప్పేది మీ మాటలు చూసినా కూడా అనిపిస్తుంది తను ఏదో పక్కన కూర్చొని చెప్పట్లేదు. అండ్ ఒక డైరెక్టర్ ఎక్స్పెక్ట్ చేసేది కూడా అది. నువ్వే ట్రైనింగ్తో రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది ప్రతి సినిమాలో. నేను చెప్పింది అట్లీస్ట్ నువ్వు దాన్ని డైజెస్ట్ చేసుకొని చేయడమే కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు ఏ డైరెక్టర్. సో అది మీలో ఉన్నప్పుడు తను అనేది కూడా అదే కదా, జస్ట్ ఆయన మౌల్డ్ చేస్తే చాలు, మొహమాటాన్ని తీసేస్తే చేయగలడు అని. అంతే. సో యాక్చువల్లీ అది మీకు చాలా ప్లస్ పాయింట్, చాలా గుడ్. నేను అడుగుతానండి, నాకు మూమెంట్ ఏం లేదు. నేను తనిఖీల భరణి గారు, నేను గబ్బర్ సింగ్ చేస్తున్నాం, నేను ఓన్లీ 1 డేనే వర్క్ చేసినాం నేను సార్ ఇద్దరము, ఓన్లీ 1 డే ఇద్దరి మధ్య కాంబినేషన్ వర్క్. నేను ఒక డైలాగ్ చెప్పిన చూసి బాగుందమ్మా బాగా చెప్పినావు అని నెక్స్ట్ డే ఒక బుక్ ఇచ్చింది నాకు, ఇది చదువు ఇంకా మంచి నీకు బాగా ప్లస్ అవుతుంది అని. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా ఈ లాస్ట్ మంత్ గోపిచంద్ గారి మూవీలో కలిసిండు. అది ఆ విషయం గుర్తు చేసి ప్రభాకర్ చదువుతున్న బుక్, ఇంకొకటి నీకు ఇంకో 10 బుక్స్ ఇస్తాను. ఆ బుక్ దేని గురించి అంటే మన యాక్టింగ్ అంటే మన డిక్షన్ అన్ని, మన ఎలా ఇప్పుడు పద్యాలు అన్నీ ఉన్నాయి అందులో.
అంటే నేను డిక్షన్ ఇంపార్టెంట్ కదా ఫస్ట్ మనం ఎలా స్వచ్ఛంగా అంటే స్పష్టంగా వలుకుతుంది కదా అర్థమవుతుంది. ఓకే. అదొకటి కొంచెం మాడ్యులేషన్ స్లాంగ్లు ఉన్నాయి అందులో. పేరు గుర్తుందా బుక్? పెద్దపాల శిక్ష అని పెద్దపాల శిక్ష ఇచ్చారు. ఓకే. అదండి ఇప్పుడు ఈ దాంట్లో ఇప్పుడు నేను విన్నాను చాలా మంది యాక్టింగ్ థియేటర్ కోర్స్ స్టార్ట్ చేసే ముందు చాలా మంది పెద్దపాల శిక్ష చదువుతారు డిక్షన్ కోసం, ప్రొనౌన్సియేషన్ కోసం ఇచ్చారు. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మొన్న కలిసినప్పుడు 10 బుక్స్ ఇస్తున్నారు ఆయన. అంటే ఆయన చెప్తా ఉంటాడు అని ఇది అమ్మ ఇలా చేయాలి అడిగితే తప్పేముందండి. ఇప్పుడు అడగకపోవడం తప్పు, నాకు వచ్చు అనేది ఎప్పుడు తప్పే. నీకెంత వచ్చు, నీకెంత వచ్చు, అందరంతా రాదు కదా. ఇప్పుడు నీకు వచ్చింది కొంచెమే, ఎవరైనా ప్రతి ఆర్టిస్ట్ భరణి గారు ఒక టైపు ఎలా చేస్తారు తెలుసుకోవాలండి. తెలుసుకుంటే తప్పేముంది. నాకు రాదు కనుక నేను తెలుసుకుంటాను అంతే. నో మొహమాటం అక్కడ నేర్చుకోవడం మొహమాటం లేదు. గుడ్. ఓకే రాజ్ బాలా గారు, నేను మేము ఏమనాలో తెలీదు. శిష్యుడు సరే, మీ ఇద్దరు జర్నీ ఇలాగే కొనసాగాలి. అండ్ ఆయన చేసే మూవీస్లో కూడా మీకు ఛాన్స్ వచ్చి ఇద్దరు కలిసి వర్క్ చేస్తూ ఒకరినొకరు ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఉండాలి యాక్టింగ్ వైజ్. థ్యాంక్స్ అలాట్ కాసేపు ఆయన గురించి మాటలు చెప్పి మీ గురించి కూడా ఇంట్రడక్షన్ ఇచ్చినందుకు. సో ప్రభాకర్ గారు, మీ మూవీస్ దగ్గరికి వచ్చేద్దాం వెనక్కి. సో బాహుబలి తర్వాత చాలా మూవీస్ చేశారు అండ్ మీ జర్నీ ఇప్పుడు దాకా 100 మూవీస్ అయ్యాయి ఇప్పుడు దాకా. సో కరెంట్ మీరు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఇంకా ఎంత డిఫరెంట్గా చూడబోతున్నాం ప్రభాకర్ని కమింగ్ ఇప్పుడు మర్యాద రమణ తర్వాత ఇలా ఉందండి, బాహుబలి తర్వాత ఇలా ఉంది, చాలా బాగుందండి. ఇప్పుడు తమిళ్లో 3 ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో షూటింగ్ జరుగుతూ ఉన్నాయి. తమిళ్లో ప్రభుదేవ గారిది యంగ్ మంగ్ సంగ్ పేరు చైనీస్ పేరు, కొత్త అందులో మెయిన్ విలన్ గా చేస్తున్నాను. మన ప్రభు సోలమన్ గారని మన కుంకి, తెలుగులో మన కుంకి అంటే మన గజరాజు అండ్ మైనా మన తెలుగులో పేరు మైనా సూపర్ హిట్లు అక్కడ, ఆయన దాంట్లో మెయిన్ విలన్ చేస్తున్నాను. మన విష్ణు గారని మృగం డైరెక్టర్, మన ఆది పినిశెట్టి మృగం ఉంది కదండి, ఆయన దాంట్లో మెయిన్ విలన్ గా చేస్తున్నాను. అంటే మెయిన్ ఎందుకు చెప్పుకుంటున్నా అంటే ఈ మధ్యలో ఆఫ్టర్ బాహుబలి మెయిన్ విలన్ స్టార్ట్ అయింది. అంతకుముందు మీడియం చిన్న క్యారెక్టర్లు తెలుసు కదా కాదు. ఇప్పుడు మన జయసింహ, ఇప్పుడు రీసెంట్ నిన్న రిలీజ్ అయిన జయసింహ. అంటే జయసింహ గురించి చెప్పాలండి నేను, ఎందుకంటే ఇప్పుడు అంటే మరాఠీ చేస్తున్నాను, కన్నడ చేస్తున్నాను, మలయాళం చేస్తున్నాను, మమ్ముట్టి గారితో కూడా వర్క్ చేశాను మొన్న. ఒక హిందీ బ్యాలెన్స్ ఉంది. ఓకే, అసలు అదే మీరు చెప్తుంటే నా మైండ్లో రన్ అవుతుంది. అసలు మొహమాటము, అసలు తెలుగు యాంకర్ తెలుగులో క్వశ్చన్స్ అడిగినా నాకు మైండ్ ఆబ్సెంట్ కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదన్న అతను మరాఠీ, మమ్ముట్టి గారు మలయాళం, తమిళ్, కన్నడ, ఎలా అసలు డైలాగ్స్ కానీ ప్రిపేర్ అవ్వడం. బాహుబలి వచ్చిందండి, నేను బాహుబలి లాంగ్వేజ్ లేదే వచ్చింది, నాకు అన్ని వస్తున్నాయి అని ప్రతిదీ వచ్చింది. ఆఫ్టర్ బాహుబలి ఇంగ్లీష్ రావట్లేదు, అదే ఎందుకు రావట్లేదు. నేను నా దగ్గర ఉన్న బుక్స్ ఇంగ్లీష్ బుక్స్ నాకు తెలిసి వేరే వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. ఇంగ్లీష్ లెర్నింగ్ బుక్స్ లాంగ్వేజ్ బుక్స్ అలాగే ఉంటుంది. ఎలా ఉంటుందో కొన్న, ఇప్పుడు మీరు ఒక బుక్ చెప్పారనుకోండి, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి రేపు తెచ్చుకోను, ఇప్పుడు వెళ్తూ తీసుకెళ్ళిపోతాను, ఆ మెంటాలిటీ ఉంది నాకు. బట్ ఒక 2 days చదివి మళ్ళీ అది రాదని వదిలేస్తుంది. ఓన్లీ అది ఒకటి, ఓన్లీ ఇంగ్లీష్. మళ్ళీ హిందీ నేర్చుకున్నాను, హిందీ అసలు హిందీ వచ్చేదే కాదు. ఓన్లీ షోలు మన టీవీ షో అవి ఉంటాయి కదా, కపిల్ శర్మ షో, అవి చూసే హిందీ వచ్చేసింది నాకు, హిందీ బాగా మాట్లాడగలుగుతా. ఇప్పుడు తమిళ్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఇప్పుడు ఇంగ్లీష్ యాక్చువల్గా బెట్టువుడ్, మా ఫ్రెండ్ తో బెట్ ఉంది, ఇప్పుడు దీప్తి కిరణ్ యూఎస్లో ఉంటారు వాళ్ళతో బెట్టువుడ్ ఉంది, బట్ అయినా రావట్లేదు. మా మిస్సెస్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు బాహుబలి విషయంలో అసలు అన్నింటిలో మా మిస్సెస్ బాగా, అంటే చాలా బాగా, అంటే ఇక చెప్పేది లేదు, ఇక లాస్ట్ అంతే, ఇక అసలు సూపర్. అయినా రావట్లేదు, ట్రై చేస్తా. నెక్స్ట్ ఇంటర్వ్యూ మనం ఇంగ్లీష్లో చేయాలి. మీ వైఫ్ గురించి చెప్పండి రెండు మాటలు. మా వైఫ్ అసలు యాక్చువల్ టీచర్ అండి, బేసిక్గా ఆమె బీఈడీ అయిపోయింది ఆమెది. ఇక మ్యారేజ్ అయిన తర్వాత ఇక నేను సెటిల్ అనే వరకు ఇక నేనే వద్దన్నా, జాబ్ ఎందుకు వద్దు, అదేం ట్రై చేయొద్దు, వదిలేసి ఈ సెటిల్ ఏం లేదండి, నువ్వు సంపాదించింది కరెక్ట్ ప్లానింగ్ చేసుకుని సేవ్ చేసుకుంటే అయిపోతుంది. దానికి ఇంకా కొత్తగా ఏమో చేసేది అవసరం లేదు. అసలు ఆమె సరే అని చెప్పి ఆమె ఒకట వదిలేసింది, పిల్లల్ని చూసుకుంటూ.
అసలు ప్రతి దాంట్లో బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకే, బాగా ఇప్పుడు ఆ బాహుబలి డైలాగ్ నైట్ ఇచ్చారు, ఆఫ్టర్నూన్ ఇచ్చారు, నేను వచ్చారు ఈవినింగ్ అయింది. నెక్స్ట్ డే పోయి మళ్ళీ సార్కి చెప్పాలి ఆ డైలాగ్. ఓకే. నెక్స్ట్ డే షూటింగ్ మళ్ళీ తర్వాత అంటే నువ్వు డైలాగ్ ప్రాక్టీస్ చేసి కరెక్ట్ చెప్పాలి. అది వచ్చేది కాదు, అది కొత్తగా ఉంది, అది అన్ని సౌండింగ్ అంతా కొత్తది. ఇప్పుడు నీకు రైమింగ్ అంతా అలవాటు అయింది కనుక నువ్వు ఈజీ చెప్పగలుగుతావు ప్రాక్టీస్ చేసి. నువ్వు అప్పుడు లేదు, అది ఇలా చెప్తూ కిలికి అది మళ్ళీ అదొకటి నిమ్డా అవన్నీ మళ్ళీ సౌండ్స్ ఉన్నాయి. ఇదంతా వచ్చారు. ఇంకోటి అండి, మనకు తెలిసిన లాంగ్వేజ్ అనుకుంటే 3 సార్లు 10 సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. బట్ ఇది అది కాదు, మనం మన మైండ్కు అర్థం కాని లాంగ్వేజ్, ఇది తెలియని లాంగ్వేజ్. ఆమె నేను కంటిన్యూ అసలు ప్రాక్టీస్